రతన్ టాటా గారు హిందూ కాదు, జోటనిస్టులు. 50,000 మంది ఉన్న ఈ జోటన్ మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత ఉందో. సో ఫర్సీలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. సో అవేంటంటే మొట్టమొదటి అరబుల దండయాత్ర. సో అరబుల దండయాత్రలో చాలామంది పారిపోయారు. సో రెండోది వలస వెళ్ళిపోవడంలో ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిలో 50,000 మంది ఇండియాలో ఉన్నారు. 50,000 మంది చూసుకుంటే ప్రపంచం అజర్బైజాను, ఉజ్బెకిస్తాను, తర్వాత ఇరాన్, తర్వాత గ్రీసులోని. సో ఈ 50 తర్వాత ఇంకో ప్రధాన మతం అనగానే మూఢనమ్మకాలు ఉంటాయి. సో ఏ మతంలోనే అది కామనే. సో ఈ ఫర్సీ మతంలో, ఈ జోర్డనిస్ మతంలోని మూఢనమ్మకాలు రక్తం ఒకటి అవ్వడం వల్ల. సో ఈ ఫర్సీలో ఉన్న ఏంటంటే ఈ లెవెల్లోనే కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఫర్సీ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సంతాన లోపం, తర్వాత అనారోగ్యాలు. ఇంకా చూసుకుంటే పుట్టేవాళ్ళు ఒకరుంటే సచ్చేవాళ్ళు 5 ఉన్నారు. 5:1 రేషియో ఉండడం వల్ల సో ఇంకా రోజు రోజుకి ఫర్సీలు అనేది అంతరించిపోతున్నారు. సో ప్రధాన కారణాలు అయితే ఫర్సీలు అంతరించిపోవడానికి, జోటనిస్టులు అంతరించిపోవడానికి ఇవి ప్రధాన కారణాలు. మతాలు ఎన్ని రకాలు, అవి ఎప్పుడు పుట్టాయి, ఈ క్రైస్తవ మతం, ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అవన్నీ చెప్తాను. మతం కోసం కొట్టుకు సచ్చే ఎదవలు ఉంటారు కదా, ఆ ఎదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి. ఓకే, ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, పూర్తిగా చూడండి, చాలా భలేగా ఉంటుంది. సో